షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమలపై కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పెద్దపల్లి జిల్లా పద్మనాయక సంక్షేమ మండలి వెలమ బాంధవులు పెద్దపల్లి ఏసీపీకి ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు నిన్న మాట్లాడినటువంటి విషయం తెలంగాణలో ఉన్నటువంటి వెల్మ సామాజిక వర్గాన్ని అందరినీ కించపరిచే విధంగా కించపరిచి ఇష్టం వచ్చినట్టు నానా మాటలు మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అయ్యా మీరు వీర్లపల్లి శంకర్ గారు మీరు ఒక శాసనసభ్యులు షాద్నగర్కు మీకు 2,50,000 ఓట్లుంటాయి. మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించి ఇట్లా కులాల మీద మతాల మీద ఇవన్నీ మీద మాట్లాడడానికి గెలిపించలేదు. మీరు ఒక శాసనసభలో శాసనం చేసేటువంటి శాసనసభ్యులు మీరు ఈ విధంగా మాట్లాడడం అయితే మీరు పద్ధతి కాదు. ఇది మాత్రం చాలా శోచనీయం. మేము ఖండిస్తూ ఉన్నాం. వెల్ల బాంధవులందరం పెద్దపల్లి జిల్లా పద్మనాయక సంక్షేమ మండలి అధ్యక్షులు మా అన్న వెంకటేశ్వరరావు గారు, కార్యదర్శి ఆంజనేయరావు గారు, అలాగే ఒక 50 మంది వెలమ బాంధవులు అందరం ఈరోజు పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఏసీపీ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి మీరు తప్పకుండా చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలి, ఇటువంటి మాటలు మాట్లాడద్దు, మీరు కేసు పెట్టాలి, తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి ఇప్పుడే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీరు మా యొక్క వెల్మ బాంధవుల మీద మాట్లాడేటువంటి విషయాన్ని వెనుకకు తీసుకోవాలి, క్షమాపణ కోరాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. మీరు క్షమాపణ కోరకపోతే తప్పకుండా మీ మీద చర్యలు ఉంటాయి. మీ మీద మేము కూడా మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడచ్చు. కానీ మేము చదువుకున్న వ్యక్తులం, మేము ఒక పెద్ద కులస్థలం, వెలమ బాంధవులం. మేము మాట్లాడాలంటే మేము నోరిప్పితే మీరు ఏమిటికి మాట్లాడటానికి సరిపోరు. మేము అట్లా మాట్లాడడం. మేము ఏంటంటే ఎస్సీలను కానీ బీసీలను కానీ మైనార్టీలను కానీ క్రైస్తవులను కానీ మా కుల బాంధవుల లెక్క మా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల లెక్క భావించేటువంటి వ్యక్తులు మేము ఎప్పుడు కానీ ఈ కులం ఇట్లా ఆ కులం అట్లా అని చెప్పి కులాల మీద మాట్లాడేటువంటి వ్యక్తులం కాదు. దయచేసి మీరు ఇమ్మీడియట్లీ తీసుకోవాలి. మీకు ఎవరి మీద అయితే కోపం ఉందో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఉన్నటువంటి మంత్రులు కానీ మీకు ఎవరి మీద కోపం ఉంటే ఆ కోపం వ్యక్తిగతంగా పేరు పెట్టి మాట్లాడండి. మొత్తం సామాజిక వర్గం మీదనే మాట్లాడితే మాత్రం మంచిది కాదు.